భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒక జాతీయ పార్టీ. ఆ సంగతి ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మర్చిపోయారో, లేకపోతే గనక తమ తమ వీర విధేయతల్ని ప్రదర్శించుకోవడంలో తలమునకలై ఉన్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరినన్నా చేర్చుకోవాలంటే, తెలుగుదేశం ఇంకెవరినన్నా అడుగుతుందా? పురంధేశ్వరిని అడుగుతుందా? లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ పర్మిషన్ అడుగుతుందా? లేదు కదా. పోనీ జనసేనలో చేర్చుకునేటప్పుడు ఆయన ఏమన్నా తెలుగుదేశం వాళ్ళ పర్మిషన్ అడుగుతారా? బీజేపీ వాళ్ళ పర్మిషన్ అడుగుతారా? చేర్చేసుకుంటారు కదా. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏంటి తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముగ్గురం సమన్వయం చేసుకుందామండి, వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తుంటే చేర్చుకోవడానికి అంటాం ఏంటి? ఇప్పటికే అనేక మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అయితే తెలుగుదేశం లేకపోతే జనసేనలో చేరిపోతున్నారు. బీజేపీలోకి వస్తానన్న వాళ్ళని చేర్చుకోవడానికి సంబంధించి కూడా వాళ్ళని అడిగి చేర్చుకోవడం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ ఎదగాలో ఎదగకూడదో కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారా? యాక్చువల్గా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మోకాళ్ళు అడుగుతున్నారు. తద్వారా వాళ్ళని తెలుగుదేశం వైపుకో, జనసేన వైపుకో బలవంతంగా తీసుకెళ్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి వీళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు, కానీ భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి పొత్తు వల్ల లాభపడింది ఈ ఎమ్మెల్యేలు. కానీ కనీసం ఆ తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు కదా. భారతీయ జనతా పార్టీని బాగు చేసుకోవాలి కదా, భారతీయ జనతా పార్టీని ఎదిగేలా చేసుకోవాలి కదా, భవిష్యత్తు ఉండేలా చూసుకోవాలి కదా. పార్టీ బాగుపడ్డప్పుడు, మనం బాగుపడ్డప్పుడు కూడా చివరికి పార్టీ ప్రయోజనాలు కాకుండా ఇక్కడ అవతల తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేస్తే సరిపోతుంది అన్నటువంటి రూట్లో తీసుకువెళ్ళడం అన్నటువంటిది ఇది ఎథికలా అనెథికలా అన్నటువంటిది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి.